నాంపల్లి పెట్రోల్ బంక్ దగ్గర కూడా రద్దీ పరిస్థితి నెలకొంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చారి అందిస్తారు. ఉన్న ఎల్బీ స్టేడియం ఏదైతే ఉందో ఆ ఎల్బీ స్టేడియానికి ఎదురుగా ఉన్నటువంటి పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాము. ఇక్కడ కూడా సాధారణంగా ఎక్కువ రష్ కనపడుతూ ఉంది. నగరంలో ఎక్కడ పెట్రోల్ బంకుల్లో చూసినా కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి ప్రభుత్వం కావచ్చు, అటు అధికారులు కావచ్చు ఏం చెప్తున్నప్పటికీ ఇక్కడ ఆందోళన మాత్రం, టెన్షన్ మాత్రం కనపడుతుంది. పెట్రోల్ దొరుకుతుందా దొరకదు అనేటువంటి అదైతే కనపడుతుంది. దాంట్లో భాగంగానే చాలా మంది పెట్రోల్ కోసం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళని అడుగుదాం, ఎక్కడి నుంచి వచ్చినా పెట్రోల్ ఎట్లా దొరుకుతుందా? దొరుకుతుంది. ఎంతసేపు నిలబడ్డారు? ఇది ఒక 5 minutes లైక్ 5 minutes అంటే ఉదయం పరిస్థితికి ఇప్పటికి ఏమైనా మెరుగుపడిందా? లేదు, పర్లేదు, మంచిగానే ప్రాబ్లం ఏం లేదు, అంతేం లేదు. ఎంతసేపు అవుతుంది పెట్రోల్ కోసం? ½ hour పైన అయిపోయింది. ఎక్కడి నుంచి వస్తున్నారు? మా ఆఫీస్ ఇక్కడ దగ్గరలోనే, ఇంటికి వెళ్ళా. డైలీ వారి కష్టం అవుతుందని దొరకలేదు పెట్రోల్. నిన్న కూడా దొరకలేదు. నిన్న కూడా లైన్ పడ్డాం, ఇవాళ కూడా లైన్ పడ్డాం. అంటే ఆఫీసర్లు, అధికార ప్రభుత్వము షార్టేజ్ ఏం లేదు, మీరు ఆందోళన చెందొద్దు అంటున్నారు. అంటే ఇది యాక్చువల్లీ వీళ్ళు సృష్టించింది, పెట్రోల్ డీలర్స్. జనం తప్పు లేదు, వాళ్ళు కరెక్ట్ డబ్బులు అడ్వాన్స్ కట్టేస్తే వీళ్ళు ఇస్తున్నారు, కానీ వీళ్ళు కట్టట్లేదు. పేపర్లో అలా వచ్చింది, మరి తెలీదు. ఎంతసేపు అయింది మీరు ఇక్కడ లైన్లో నిలబడి? దగ్గర 40 నిమిషాలు అవుతుంది. ఎంత దూరం పోవాలి మీరు? దగ్గర 15 kilometers. అంటే రోజు ఎంత పెట్రోల్ కొట్టిస్తారు? ఇవాళ ఎంత? డైలీ మేము 100 rupees కొట్టిస్తాము, ఇవాళ 250 కొట్టిస్తున్నాం. ఎందుకు? షార్టేజ్ ఉందని. షార్టేజ్ ఉందని. నిన్న ఏమైనా పెట్రోల్ బంక్ దగ్గర నిలబడ్డారా? నిన్న కూడా నిలబడ్డాం, దొరకలేదు. ఇవాళ కూడా నిలబడ్డాం. రైట్. రోజు ఇది నిన్న ఇవాళ 2 రోజులుగా ఇదే సమస్య అని చెప్తున్నారు. మనం పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని కనుక మనం చూస్తే, పెట్రోల్ కోసం అరగంటకు పైగా, ఏ చిన్నపాటి పెట్రోల్ బంకును చూసినా అరగంటకు పైగా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రతి పెట్రోల్ బంకులో కూడా ఇలాంటి పరిస్థితే. ఏ పెట్రోల్ బంకులో చూసినా సాయంత్రం ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లేటువంటి టైం కాబట్టి పూర్తి స్థాయిలో పెట్రోల్ కోసం పెట్రోల్ బంకుల దగ్గర నిలబడాల్సినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి పెట్రోల్ బంకులో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి చూస్తే పెద్ద క్యూ లైన్ అయితే కనపడుతుంది. సాధారణంగా రోజు ఈ పెట్రోల్ బంకులో 2-3 నిమిషాల్లోనే పెట్రోల్ ఫిల్అప్ చేసుకుని వెళ్లేటువంటి పరిస్థితి. కానీ ఇవాళ పెట్రోల్ బంక్ దగ్గర సుమారు అరగంటకు పైగా పెట్రోల్ కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. 2 రోజులుగా పెట్రోల్ బంక్ దగ్గర ఇదే పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి, అంటే పెట్రోల్ కోసం ఇంత లైన్ నిలబడే పరిస్థితి వస్తుంది అనుకున్నారా? ఎందుకు ఇట్లా వచ్చింది అనుకున్నారు? అది గవర్నమెంట్కి తెలియాలి, మనకేం తెలుసుంటుంది చెప్పండి. మనకేం తెలుసు? పెట్రోల్ ఏమో ఉందని చెప్తున్నారు, మన వాళ్ళంతా బైకులు పెట్టుకుని నిలబడడం అంటే ఎట్లా? అది గవర్నమెంట్కి తెలవాలి, మన ప్రజలకేం తెలుసు చెప్పండి. నిజమా కాదా? రైట్, చూద్దాం, మరి కొంతమందితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. భయ్యా కहाँ से यार? मैं भैया मंगलाट से आया। हाँ, पेट्रोल दिलाने के लिए अपने एरिया में पेट्रोल पंप पूरे बंद है। नो पेट्रोल के बोर्ड लगा दिए सो है, तो इसलिए यहाँ पे आके ये ओपन है बोल के दिलाने गया। हिम्मतनगर पे भी देखा काफी पेट्रोल पंप बंद है अभी। हाँ, नो स्टॉक बोल के बोर्ड लगा दिए हुए बाहर। हाँ हाँ हाँ, రైట్. చాలా దూరం నుంచి కూడా ఇక్కడికి వచ్చారు. అక్కడ పెట్రోల్ బంకులన్నీ కూడా నో స్టాక్ అని పెట్టడం వల్ల ఇక్కడికి వచ్చినట్టు చెప్తున్నారు. మనం చూడొచ్చు, పెట్రోల్ బంకులన్నీ కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం. అందరిది కూడా ఇదే పరిస్థితి. ప్రస్తుతం అన్ని పెట్రోల్ బంకుల్లో కూడా ఇలాంటి ఎదురు చూసేటువంటి ప్రయత్నాలే జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం చెప్తున్నటువంటి విషయానికి ప్రస్తుతం ఇప్పుడు పెట్రోల్ బంకుల్లో ఉన్నటువంటి పరిస్థితికి కనుక చూస్తే పూర్తిగా భిన్నమైనటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కావాల్సినటువంటి పెట్రోలు, డీజిల్, గ్యాస్ అన్ని కూడా సఫిషియెంట్ గా ఉన్నాయని చెప్తున్నారు. కానీ ప్రస్తుతం పెట్రోల్ బంకుల దగ్గర మాత్రం ఇలాంటి భారీ క్యూ లైన్లు మాత్రం కనపడుతున్నాయి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు, అవసరమైనటువంటి పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా వినియోగదారులు కొంత ఆందోళన పడుతున్నటువంటి విషయం అయితే ప్రస్తుతం కనబడుతుంది. పెట్రోల్ బంక్ దగ్గర ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఇది. కెమెరామెన్ గణపతితో చారి, ఎన్టీవీ.